వెల్కమ్ టు రాహుల్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. హాయ్ ఆస్పిరెంట్స్. మనం ఈరోజు ఏం చేద్దామంటే బేసిక్ షార్ట్ కట్స్తో లెవెల్ 3, లెవెల్ 4 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం తీసుకునే కాన్సెప్ట్ వచ్చాక ఈరోజు టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్తో హై స్టాండర్డ్ క్వశ్చన్స్ని ఎలా క్రాక్ చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు అంటే, ఏ మ్యాన్ విత్ 3/5 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ రీచ్ ద డెస్టినేషన్ 2 hours late. ఫైండ్ ద యూజువల్ టైం టు రీచ్ ద డెస్టినేషన్. తన సాధారణ వేగంలో 3/5 వంతు ఉన్న వ్యక్తి 2 గంటల ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటాడు. గమ్యాన్ని చేరుకోవడానికి అతని సాధారణ సమయం ఎంత? ఇక్కడ చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే, కాన్సెప్ట్ వచ్చాకనే యూజువల్ టైం కాన్సెప్ట్. యూజువల్ టైం అంటే ఏం లేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. అంటే అతని వేగం యొక్క ఎక్కువ కానీ తక్కువ కానీ వెళ్ళే ఫ్రాక్షన్ ఉంటుంది. తర్వాత ఇచ్చే టైం ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ ఇస్తాడు. అంటే చూడండి, అతనికి ఎంత లేట్ అవుతుందో ఎంత ఎర్లీగా వెళ్తుందో ఉంటుంది. క్వశ్చన్ ఓకేనా? మనకి ఎలా ఉంటుంది అంటే, ఈ కాన్సెప్ట్లో ఒక వ్యక్తి ఉంటాడు, అతని స్పీడ్ ఏమో ఫ్రాక్షన్లో చెప్తాడు. టైం గురించి ఎలా చెప్తాడంటే డిఫరెంట్ చెప్తారు. ఇచ్చి మనకు యూజువల్ టైం అడుగుతాడు. క్లియర్ ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమిస్తాడంటే, ఒక వ్యక్తి తన వెళ్ళవలసిన దాంట్లో ఎలా వెళ్తున్నాడంటే 3/5 వెళ్తున్నాడంట. అందుకని ఎంత లేట్ అవుతున్నాడంట? 2 hours లేట్ అవుతున్నాడంట. అయితే అతనికి అసలు సమయం ఎంత అన్నాడు, యూజువల్ టైం అడుగుతున్నాడు. ఇలా చేసినప్పుడు మనం చేయాల్సింది చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ చూడండి మనం ఏం చేస్తాము అంటే, స్పీడ్ ఎలా ఉన్నట్టు అంటే, వెళ్ళవలసిందేమో 5, వెళ్ళింది 3. ఏది 5/3, 3/5 అని అడుగు. 3/5 అన్నందుకు 5 అనేదేమో ఒరిజినల్ స్పీడ్, 3 అనేదేమో అతను వెళ్ళిన స్పీడ్. అంటే స్పీడ్ రేషియో 5:3 ఉంటే టైం రేషియో ఎలా అవుతుంది అంటే, టైం రేషియో 3:5 అవుతుంది. క్లియర్? స్పీడ్ ఇది ఉంటే టైం. అంటే ఇదేమో వెళ్ళవలసింది, ఇదేమో వెళ్ళింది. అంటే చూడండి, వెళ్ళవలసింది 3 అయితే వెళ్ళింది 5 అయితే ఎంత గ్యాప్ వచ్చింది? 2 కదా. అంటే ఒరిజినల్గా వెళ్ళాల్సింది 3, డిఫరెంట్ ఎంత వచ్చింది అంటే 2 వచ్చింది. అయితే ఇది 2 hours అంటున్నాడు. అయితే ఇది ఎంత అంటున్నాడు. క్లియర్ ఓకేనా? ఇక చూడండి, స్పీడ్ రేషియో ఎలా ఉన్నట్టు 5:3 ఉంది. టైం రేషియో 3:5 అవుతుంది. ఓకే, 5కి 3కి ఎల్సిఎం తీసుకుంటే 15. ఇది 3 times పోతుంది, ఇది 5 times పోతుంది. ఎల్సిఎం అనేది డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, 3 అనేది 2 అయితే 2 ఎంత అంటే అవుతుంది 2/2 into 3. అంటే ఆన్సర్ ఎంత అంటే 3 hours. 3 hours అనేది ఏది అంటే యూజువల్ టైం. ఈ క్వశ్చన్ చూడండి మనం షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే, ఇచ్చిన ఫ్రాక్షన్ ఎలా ఉంది, 3/5 ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు అంటే 2 hours ఇచ్చాడు. ఇమీడియట్గా చూడండి, 3/5 - 3 ఇంటూ టైం వేసేసాయి. అంటే 5కి చూడండి, 5కి 3కి మధ్య డిఫరెంట్. అంటే రెండు చూడండి, డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ వాల్యూ అండ్ డినామినేటర్ వాల్యూ. అంటే 3/5 - 3 ఇంటూ 2 వేసేసాం. అంటే ఎంత వస్తుంది చెప్పండి, 3/2 ఇంటూ 2. అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 3 hours. యూజువల్ టైం మనకు అడిగింది ఏది అంటే, యూజువల్ టైం అడిగాడు కాబట్టి యూజువల్ టైం అవుతుంది అంటే 3 hours అవుతుంది. క్లియర్ ఓకేనా? ముందు కోసం ఏం చేసాము అంటే, మనము యూజువల్ టైం అనుకున్నాం. ఇప్పుడు యూజువల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. యూజువల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. అంటే ఒక ఫ్రాక్షన్ ఉంటుంది, టైం డిఫరెంట్ ఉంటుంది, ప్లస్ ఏముండాలి అంటే ఒక డిస్టెన్స్ కూడా ఇవ్వాలి. అప్పుడే మనం ఏం చేయగలం అంటే స్పీడ్ ఫైండ్ అవుట్ చేయగలం. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడంటే, తన సాధారణ వేగంలో 3/5 వంతు ఉన్న వ్యక్తి 2 గంటల ఆలస్యంగా 120 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకుంటాడు. గమ్యాన్ని చేరుకోవడానికి అతని సాధారణ వేగం ఎంత? ఏ మ్యాన్ విత్ 3/5 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ రీచ్ ద డెస్టినేషన్ 2 hours late in 120 kilometers. ఫైండ్ ద యూజువల్ స్పీడ్. క్లియర్ ఓకేనా? ఇప్పుడు ఏమి ఇస్తాడు అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చేస్తాడు అంటే వెళ్తున్నాడు అంటే 3/5 వెళ్తున్నాడు అంట. 3/5 వెళ్ళినందుకు 120 కిలోమీటర్స్కి అతనికి లేట్ ఎంత అయింది అంటే 2 hours లేట్ అయితే అతని యొక్క యూజువల్ స్పీడ్ అడుగుతున్నాడు. ఇంతకుముందు అడిగింది ఏది అంటే టైం అడిగాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే యూజువల్ స్పీడ్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? యూజువల్ స్పీడ్ అడిగాడు. ఇలా అడిగినప్పుడు చూడండి ఏం చేస్తామంటే, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. అంటే డిస్టెన్స్ ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు? 120 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 120 కిలోమీటర్స్. 120 బై టైం మాత్రం లేదు. ఆ 2 hours అనేది అంటే డిఫరెంట్. అంటే ఒరిజినల్ టైంకి అతను వెళ్ళిన టైంకి మధ్య తేడా ఎంత అంటే 2 hours ఇచ్చాడు. కాబట్టి యూజువల్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఇచ్చాడు? 3/5 ఇచ్చాడు. 2 hours లేట్ అన్నాడు కాబట్టి చూడండి, 3/5 - 3 ఇంటూ 2 అంటే 3/2 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 3 hours.
అంటే టైం ఎంత వచ్చింది 3 అవర్స్ వచ్చింది. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా, డిస్టెన్స్ 120 ఉంది, టైం ఎంత 3 అవర్స్. 3 వేస్తే ఆన్సర్ ఎంత అంటే 40 kmph. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 40 kmph. క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి ఏం చేస్తామని చెప్పండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ 120 ఇచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే టైం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. యూజువల్ టైం కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఏం చేస్తున్నాము, న్యూమరికల్ వాటే రాసి యాజ్ ఇట్ ఈస్ గా డినామినేటర్ వాల్యూకి న్యూమరికల్ వాల్యూకు డినామినేటర్ రాసి ఇంటూ టైం డిఫరెంట్ వేస్తే మనకి ఏమవుతుందంటే యూజువల్ టైం వస్తుంది. ఓకే, చూడండి ఈ బేసిక్ కాన్సెప్ట్ తో హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎలా క్రాక్ చేయాలో చూద్దాం. చూడండి ఈ బేసిక్ కాన్సెప్ట్ తో హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే లెవెల్ 3 లెవెల్ 4 క్వశ్చన్స్ కూడా ఎలా ఈజీగా క్రాక్ చేయాలి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. A train after traveling 150 kilometers meet with an accident and proceeds 3/5 of former speed and arrives at the destination 8 hours late. Had the accident occurred 360 kilometers further, it would have reached the destination 4 hours late. What is the speed of the train? ఒక రైలు 150 కిలోమీటర్స్ ప్రయాణించిన తర్వాత ప్రమాదానికి గురై 3/5 వంతు వేగంతో ప్రయాణం చేయడం వల్ల దాని గమ్యాన్ని 8 గంటల ఆలస్యంగా చేరుకుంది. మరో 360 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ప్రమాదం జరిగి ఉంటే 4 గంటల ఆలస్యంగా గమ్యాన్ని చేరుకునేది. రైలు యొక్క వేగం ఎంత? క్వశ్చన్ అర్థమైంది కదా. ఏమిస్తాడు అంటే ఒక రైలు ఉందంట, ఆ రైలు ఏం చేస్తుందంటే 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఆ రైలు చూడండి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత దాని వేగాన్ని 3/5 తగ్గించాడు. అప్పుడు అది ఏమవుతుంది అంటే 8 అవర్స్ లేట్గా చేరుకుంది. అదే యాక్సిడెంట్ ఫర్దర్ అంటే ఇక్కడ చూడండి 150 ప్లస్ 360 కిలోమీటర్స్ తర్వాత జరిగి ఉంటే అది 4 అవర్స్ ఆలస్యంగా చేరుకునేది అని ఇచ్చి మనకి ఏమిస్తున్నాడు అంటే ఆ రైలు యొక్క అసలు వేగం ఎంత అన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఒక ఫ్రాక్షన్ ఉంది, టైం డిఫరెంట్ ఉంది, అంటే ఇది యూజువల్ స్పీడ్ కాన్సెప్టే కదా. చూడండి ఒక ఫ్రాక్షన్ ఉంది, టైం డిఫరెంట్, కానీ ఇక్కడ టైం డిఫరెంట్ ఎలా ఉంది అంటే మనకు 2 టైంలు ఇచ్చాడు. ఒకసారి ఏమో 8 అవర్స్ అన్నాడు, రెండోసారి 4 అవర్స్ ఇచ్చాడు. మనకు స్పీడ్ కావాలంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. క్లియర్ ఓకేనా. ఇక్కడ యూజువల్ కాన్సెప్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే యూజువల్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. యూజువల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి మనకి ఇక్కడ చూడండి 150 కిలోమీటర్స్ తర్వాత యాక్సిడెంట్ అంటే 3/5 వెళ్ళాడు, అది 8 అవర్స్ లేట్ అయింది. అదే యాక్సిడెంట్ ఫర్దర్ అంటే ఒక 360 కిలోమీటర్ తర్వాత జరిగింటే 4 గంటలు ఆలస్యంగా చేరేది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది అంటే 4 అవర్స్ ఉంది. క్లియర్ ఓకేనా. ఈ 4 అవర్స్ ఎందుకు డిఫరెంట్ వచ్చింది అంటే ఈ 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినందుకే. చూడండి ట్రైన్ స్టార్ట్ అయింది 150 కిలోమీటర్ తర్వాత యాక్సిడెంట్ అయింటే అది 8 అవర్స్ లేట్ అయ్యేది, ఇప్పుడు 4 అవర్స్ లేట్ అయింది. ఎందుకు 4 అవర్స్ తేడా వచ్చింది అంటే ఫర్దర్ 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినందుకు అక్కడ డిఫరెంట్ ఎంత వచ్చింది అంటే 4 అవర్స్ తగ్గింది. అంటే మనకు చూడండి 8 to 4 మధ్య డిఫరెంట్ 4 తీసుకుంటున్నాను, 8 - 4 మధ్య తీసుకుంటున్నాను. నేను తీసుకుంది ఈ వాల్యూ, ఇది కాదు. క్లియర్ ఓకేనా. నేను తీసుకుంది ఏది అంటే ఈ రెండింటి మధ్య డిఫరెంట్ 4 అవర్స్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఒక ట్రైన్ ఎలా వెళ్తుంది అంటే 3/5 వెళ్తుంది యూజువల్ స్పీడ్తో, అంటే తను వెళ్ళవలసిన వేగం కన్నా 3/5 వంతు వేగంతో వెళ్ళినందుకు 4 గంటలు ఆలస్యం అవుతుంది. ఎంత దూరం అంటే 360 కిలోమీటర్స్. చూడండి మనం స్టార్టింగ్ చేసిన క్వశ్చన్ ఇదే కదా. ఒక వ్యక్తి 3/5 వంతు వేగం వెళ్తే 4 గంటలు ఆలస్యం అవుతాడు. ఎంత కిలోమీటర్లకు 360 మినిట్స్. ఇక్కడ తీసుకోవాల్సింది ఎలా అంటే ఇక్కడ 360 తీసుకుంటున్నాం. ఈ 150తో ఇక్కడ చూడండి ఈ 150తో మనకు అవసరం ఉండదు. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ 150తో మనకి ఎటువంటి అవసరం ఉండదు. క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి 3/5 వెళ్ళినందుకు 4 అవర్స్ లేట్ అయింది. ఎంత దూరానికి 360 కిలోమీటర్స్ కి. అంటే చూడండి అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 360 ఇచ్చాడు. క్లియర్ ఓకేనా. 360 బై టైం ఎంత ఉంది అంటే యూజువల్ టైం తీసుకుంటాం మనం, ఈ టైం తీసుకోకూడదు 4 అవర్స్. యూజువల్ టైం ఎలా ఉంది అంటే 3/2. ఓకేనా. ఎక్కడిది 2 5 - 3 ఇంటూ 4 అవర్స్. 1 జా 2 జా ఎంత 6 వచ్చింది. క్లియర్ ఓకేనా. మనం ఈ టైం తీసుకోకూడదు, యూజువల్ టైం తీసుకోవాలి. యూజువల్ టైం ఎంత వచ్చింది అంటే 6 వచ్చింది బై 6. 6 1 జా 660 అంటే రైలు యొక్క వేగం ఎంత అంటే 60 kmph అనేది రైలు యొక్క వేగం. క్లియర్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే ఒక రైలు ఉంది, ఆ రైలు ఎంత దూరం ప్రయాణం చేసింది అంట 150 కిలోమీటర్స్ తర్వాత ట్రావెల్ చేసినందుకు యాక్సిడెంట్ అయినందుకు 3/5 ఇచ్చాడు. అంటే మనకు చూడండి యూజువల్ స్పీడ్ కాన్సెప్ట్ లో ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. టైం డిఫరెంట్ 8 అవర్స్ 4 అవర్స్ కి మధ్య టైం డిఫరెంట్ 4 అవర్స్ ఉంది. ఈ 4 అవర్స్ ఎందుకు తేడా వచ్చింది అంటే 360 కిలోమీటర్స్ వచ్చింది కాబట్టి 360 తీసుకున్నాం. క్లియర్ కదా. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ తీసుకుందాం.
ఎగ్జాంపుల్గా రాసుకుంటున్నాను అమ్మా. ఇక్కడేమో 200 కిలోమీటర్స్ రాస్తున్నా. దాని వేగాన్ని 2/3 తగ్గించాడు. అదేమవుతుందంటే గమ్యాన్ని ఒక 4 అవర్స్ ఆలస్యంగా చేరుకుంటుంది. అదే 120 కిలోమీటర్ తర్వాత జరిగి ఉంటే అది 3 గంటలు ఆలస్యంగా చేరుకునేది. అయితే గమ్యాన్ని చేరుకున్న రైలుది వేగం ఎంత? క్వశ్చన్ చూడండి. ఒక రైలు ఎంత వెళ్తుంది అంటే 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అది ప్రమాదానికి గురైందంట. అందుకని దాని వేగాన్ని ఎలా తగ్గించాడు అంటే 2/3 తగ్గించాడు. అదేమవుతుంది గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటుంది అంటే 4 గంటలు ఆలస్యంగా చేరుకుంటుంది. అదే ప్రమాదం ఫర్దర్ 120 కిలోమీటర్ తర్వాత జరిగి ఉంటే అది ఎప్పుడు రీచ్ అయ్యేది అంటే 3 అవర్స్కి రీచ్ అయ్యేది. అయితే మన క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఇచ్చిన డిస్టెన్స్ ఏమో ఇక్కడ 200, దీంతో మనకు అవసరమే లేదు, ఇది ఓకేనా. ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ ఎలా అంటే 2/3 ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ 120 ఉంది, ఇక్కడ ఉంది ఎంత ఉంది అంటే మనకు 4 అవర్స్, ఇక్కడ 3 అవర్స్ ఉంది. ఇది క్వశ్చన్ మ్యాపింగ్ ఓకేనా. చూడండి క్వశ్చన్ ఎలా ఉంది మనకు. క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఒక రైలు 200 కిలోమీటర్లు, దాంతో అవసరం లేదు, 2/3 వంతు వెళ్ళినందుకు 4 గంటలు ఆలస్యమేది. ఒక 120 కిలోమీటర్ తర్వాత యాక్సిడెంట్ 3 గంటలు ఆలస్యమేది అంటే టైం డిఫరెంట్ ఎంత తీసుకుంటాము అంటే 4 - 3 ఎంత అంటే 1 తీసుకుంటాం. 1 ఉంది. ఇప్పుడు చూడండి 2/3 వెళ్తుంది, ఎన్ని అవర్స్ లేట్ అవుతుంది? 1 అవర్ లేట్ అయింది. ఎంత దూరానికి? 120 కిలోమీటర్స్. అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమింగ్ కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 120 ఉంది. టైం ఎంత ఉంది? యూజువల్ టైం తీసుకోవాలి. 2/3 - 2 × 1 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఎంత ఆన్సర్ ఎంత అంటే 60 kmph. రైలు యొక్క వేగం ఎంత అంటే 60 kmph. ఓకే. ఇంకో క్వశ్చన్ మ్యాపింగ్ ఏదని చూడండి. ఒక రైలు 500 కిలోమీటర్లు వెళ్తుంది, దాని వేగాన్ని 5/6 వంతు వెళ్ళినందుకు అదేమవుతుంది అంటే 6 గంటలు ఆలస్యంగా వెళ్తుంది. అదే చూడండి ఫర్దర్ ఒక 240 కిలోమీటర్ తర్వాత జరిగి ఉంటే అది 4 గంటలు ఆలస్యం అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది క్వశ్చన్ ఏమో ఫ్రాక్షన్ తీసుకుంటాం. ఫ్రాక్షన్ ఎలా ఉంది? 5/6 ఉంది. క్లియర్ ఓకేనా. ఇక చూడండి టైం డిఫరెంట్ ఎంత ఉందంటే 2 అవర్స్ ఉంది. డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 240 కిలోమీటర్స్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే ఈ డిస్టెన్స్ తీసేసుకుంటారు ఎంత? 240 బై టైం ఎంత అంటే యూజువల్ టైం ఏం చేస్తాము? 5/1 × 2 అంటే 10 అవర్స్. అంటే బై 10 వేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 24 kmph. రైలు యొక్క వేగం ఎంత ఉందంటే 24 kmph. క్లియర్ ఓకేనా. త్రీ బై 5 తీసుకుంటున్నాము. టైం డిఫరెంట్ ఎంత అంటే 4 అవర్స్ తీసుకుంటున్నాను. డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 360 తీసుకుంటున్నాం. యూజువల్ టైం ఏమవుతుంది అంటే 3/2 × 4 అంటే ఎంత? 6 అవర్స్ వచ్చింది. 360/6 ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 60 kmph అనేది ఆన్సర్ అవుతుంది. 60 kmph. ఇంతకుముందు క్వశ్చన్లో మనకు అడిగింది ఏది అంటే ట్రైన్ యొక్క స్పీడ్ అడిగాడు. ఇక్కడ ఏమడుగుతాడు? డిస్టెన్స్ అడుగుతాడు. ఏ ట్రైన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 150 kilometers meet with an accident and proceeds to 3/5 of its former speed and arrives the destination 8 hours late. Had the accident occurred 360 kilometers further, it would have reached the destination 4 hours late. What is the total distance traveled by the train? ఒక రైలు 150 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ప్రమాదానికి గురై 3/5 వంతు వేగంతో ప్రయాణం చేయడం వలన దాని గమ్యాన్ని 8 గంటలు ఆలస్యంగా చేరుకుంది. మరో 360 కిలోమీటర్ల దూరం తర్వాత ప్రమాదం జరిగి ఉంటే 4 గంటల ఆలస్యంగా గమ్యాన్ని చేరుకునేది. రైలు ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత? ఇంతకుముందు అడిగింది స్పీడ్ అడిగాడు, ఇక్కడ ఏమవుతున్నాడు? డిస్టెన్స్ అడుగుతాడు. జనరల్ కాన్సెప్ట్ మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే స్పీడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే ఏం చేస్తాము అంటే రైలు యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, తర్వాత రైలు యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి డైరెక్ట్ ఎలా చేసుకోవచ్చు అంటే చూడండి ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ 3/5 తీసుకోవట్లే. ఎందుకు అంటే మనకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి అవసరం ఉండదు. ఓకే, మనకేమి ఇచ్చాడు చెప్పండి? 150 కిలోమీటర్స్ తర్వాత ట్రావెల్ చేసిందంట. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి దానికి లేట్ ఎంత అయింది అంటే 8 అవర్స్ లేట్ అయింది. ఇది క్లియర్ ఓకేనా. ఈ డిస్టెన్స్ అంటే ఎక్కడి నుండి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి అది డెస్టినేషన్ చేరుకునేంత వరకు ట్రావెల్ చేసిన దూరము డి అనుకుంటున్నాం. అదే యాక్సిడెంట్ ఫర్దర్ 360 కిలోమీటర్ తర్వాత జరిగింటే ఎన్ని గంటల తర్వాత? 360 కిలోమీటర్ తర్వాత జరిగి ఉంటే ఎంత లేట్ అయ్యేది అంట?
4 అవర్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఫర్దర్ 160 ప్లస్ 150 కదా, అంటే ఇక్కడ నుండి తీసుకుంటే మరొక 360 కిలోమీటర్ల దూరానికి, అంటే చూడండి 360 ప్లస్ ఈ డిస్టెన్స్ అంటే ఆ రెండు కలుపుకుంటే 4 అవర్స్ వచ్చింది. అంటే చూడండి 360 కిలోమీటర్స్ తర్వాత జరిగి ఉంటే అందుకనే టైం డిఫరెంట్ ఎంత వచ్చిందంటే 4 అవర్స్ వచ్చింది. టైం డిఫరెంట్ ఎంత ఉంది? 8 - 4 ఎంత అంటే 4 అవర్స్. ఇది క్లియర్ ఓకేనా? ఎందుకు 4 అవర్స్ వచ్చింది? 360 కిలోమీటర్స్కి 4 అవర్స్ ఉంటే 8కి ఎంత? 720 ఓకేనా? 360 ఈ 360కి టైం డిఫరెంట్ ఎంత? 8కి 4కి మధ్య డిఫరెంట్ 4. మనం ఇది తీసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. 8కి 4కి మధ్య డిఫరెంట్ 4 అనేది 360 అయితే 8 ఎంత? 720. మనకి ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ 720 ఉన్నట్టు. అంటే స్టార్టింగ్ లెంత్ ఉంది ఒక 150 ఉంది. అంటే 720 ప్లస్ 150 అంటే 870 కిలోమీటర్స్. ట్రైన్ ట్రావెల్ చేసిన మొత్తం దూరం ఎంత అంటే 870 కిలోమీటర్స్. ఈ క్వశ్చన్లో మనం తీసుకునేది ఏది అంటే ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ 3/5 అవసరం లేదు. క్లియర్ ఓకేనా? ఇప్పుడు 360కి ఎంత డిఫరెంట్ వచ్చింది అంటే డిఫరెంట్ ఎంత? 4 అవర్సే కదా. అంటే చూడండి 8 - 4 అవర్స్. 4కు 360 అయితే 8కి ఎంత తీసుకుంటున్నా? 8కి ఎంత వస్తుంది అంటే 720 ఈ డిస్టెన్స్ అయితే రిమైనింగ్ ఎంత ఉంది అంటే 150. అంటే మొత్తం ఏం చేస్తుంది అంటే 870 అవుతుంది. ఓకే, ఇన్ కేసు ఇది తీసుకున్నాం అనుకోండి, అంటే చూడండి 4 అనేది 360 అయితే నేను ఇది తీసుకుంటున్నాను. 4కి ఎంత అంటే ఇక్కడ కూడా ఏమున్నట్టు 360 ఉన్నట్టు. అంటే ఈ డిస్టెన్స్ 360 ఉంది. అంతకుముందు ట్రావెల్ ఎంత చేసింది అంటే 360 ప్లస్ 360 చేసింది, ఇక్కడ 360 చేసింది ప్లస్ 150 చేసింది. అంటే టోటల్ 150 ప్లస్ 360 ఎంత అంటే 870 కిలోమీటర్స్ ఇది ట్రావెల్ చేసింది. ఎంత దూరం? 870 కిలోమీటర్స్. ట్రైన్ ట్రావెల్ చేసిన మొత్తం దూరం ఎంత అంటే 870 కిలోమీటర్స్. క్వశ్చన్ మ్యాపింగ్ చేద్దాం చూడండి. ఒక 200 కిలోమీటర్స్ తీసుకుంటున్నా. ఫ్రాక్షన్ అవసరం లేదు, 2/5 ఏదున్నా ఇది అనవసరమైన విషయం. ఓకే, అదేమవుతుంది అంటే 6 అవర్స్ లేట్ అయింది. అదే యాక్సిడెంట్ ఫర్దర్ ఒక 240 కిలోమీటర్స్ తర్వాత జరిగి ఉంటే 4 అవర్స్ అన్నాడు. క్లియర్ అక్కడ క్వశ్చన్ అర్థమైందా? ఒక రైలు బయలుదేరిన ఎంత టైం? 200 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ప్రమాదానికి గురి కావడం వల్ల దాని వేగాన్ని 2/5 తగ్గించాడు. కానీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాంతో అవసరం లేదు. 2/5 తగ్గించినప్పుడు అది గమ్యాన్ని 6 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అదే ప్రమాదం ఫర్దర్ 240 కిలోమీటర్స్ తర్వాత జరిగింటే 4 గంటలు ఆలస్యంగా చేరుకొని ఉంటే, ఓకే ఎగ్జాంపుల్కి ఇస్తున్నామా, అయితే రైలు యొక్క మొత్తం ట్రావెల్ చేసిన దూరం అడిగాడు అనుకోండి. ఇప్పుడు చూడండి వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది. 6కి 4కి మధ్య డిఫరెంట్ ఎంత? 6 - 4 ఎంత అంటే 2 అవర్స్. 2 అవర్స్ ఎంత దేనికి వచ్చింది? 240కి 2 అవర్స్ అయితే 6 అవర్స్కి ఎంత? 6/2 ఇంటూ 240 120 ఎంత? 720. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో చెప్పండి? 720 ఉంది. 720 ప్లస్ స్టార్టింగ్లో ఎంత? 200 ఉంది. అంటే మొత్తం ఎంత? 920 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు? 920 కిలోమీటర్స్. ఓకే, చూడండి ఒక ట్రైన్ వచ్చాకనే 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. తర్వాత యాక్సిడెంట్ అయినందుకు అదేమవుతుంది అంటే 3 అవర్స్ ఆలస్యంగా వెళ్తుంది. అదే ఫర్దరు ఒక 100 కిలోమీటర్ తర్వాత జరిగి ఉంటే అది 1 గంట ఆలస్యంగా చేరుకునేది అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి? టైం డిఫరెంట్ ఎంత ఉంది? 2 అవర్స్ అనేది 100 అయితే 3 అవర్స్కి ఎంత? 150. అంటే ఈ డిస్టెన్స్ ఎంత? 150 ఉన్నట్టు. 150 ప్లస్ 500 ఎంత? ఆన్సర్ ఎంత అంటే 650 కిలోమీటర్స్ అనేది ఆన్సర్. క్లియర్ అక్కడ క్వశ్చన్ మ్యాపింగ్తో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఓన్గా వేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు? రామ్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అట్ 3 kmph అండ్ రీచ్ 15 minutes late. If he travel 4 kmph, he reached 15 minutes earlier. The distance he has travel is. రాము నిర్ణీత దూరం గంటకు 3 kmph వేగంతో ప్రయాణం చేస్తే 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. మరియు గంటకు 4 kmph వేగంతో ప్రయాణం చేస్తే అతడు ప్రయాణించిన దూరాన్ని 15 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. మొత్తం ప్రయాణం చేసిన దూరాన్ని కనుగొనండి. ఇక చూడండి మనకి ఏమిస్తున్నాడు అంటే ఒక రామ్ అనే వ్యక్తి ఉన్నాడంట. అతడు ఏం చేస్తున్నాడంట? గంటకు 3 kmph వేగంతో వెళ్ళాడు అనుకోండి. అంటే వెళ్ళవలసిన దాంట్లో వేగం వెళ్తాం కన్నా 3 kmph వేగంతో వెళ్తే అతడు 15 minutes లేట్ అయ్యాడంట. అదే డిస్టెన్స్ని అతడు
3 కాకుండా 4 kmph వెళ్ళాడు అనుకోండి, అతడు 15 మినిట్స్ ఎర్లీగా రీచ్ అవుతాడంట. అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే అతడు ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత అన్న. ఇక చూడండి మా జనరల్గా చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇంతవరకు క్లియర్ ఓకేనా? దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి టైమ్ స్పీడ్ ఉంటే జనరల్ మెథడ్ చేసేస్తాం. అదే డిస్టెన్స్ టైం డిఫరెంట్ ఇస్తాడు. టైం 1 మైనస్ టైం 2 ఎలా ఇచ్చి స్పీడ్ 1 స్పీడ్ 2 ఉంటే క్లియర్ ఓకేనా? చూడండి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 ఉంటాయి. ఒకటి వచ్చాకనే టైమింగ్, డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇది జనరల్ అందరు తెలిసినదే. రెండోది చూడండి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మోడల్ ఎలా ఇస్తాడు అంటే 2 టైం డిఫరెన్స్ ఉంటాయి, స్పీడ్ డిఫరెంట్ కూడా 2 ఉంటాయి. అంటే 2 రకాల స్పీడ్స్ ఉంటాయి, 2 రకాల టైం డిఫరెన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చేది ఏది అంటే టైం డిఫరెన్స్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్ని, అతడు ఫస్ట్ వేగం ఎంత ఉంది చెప్పండి, 3 kmph ఉంది. అంటే 3 ఇంటూ 4 రాసేసేయండి. ఇంటూ టైం డిఫరెన్స్ చూడండి ఏముంది చెప్పండి. ఒకసారి 15 మినిట్స్ ఎర్లీగా వెళ్తున్నాడు, ఇంకోసారి 15 మినిట్స్ లేట్ వెళ్తున్నాడు. అంటే ఒకసారి ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము అంటే 30 రాశాను. బై స్పీడ్ మధ్య డిఫరెంట్ ఎంత ఉంది అంటే 1 ఓకేనా? స్పీడ్ 1 స్పీడ్ 2 మధ్య డిఫరెంట్ ఇంటూ 60 రాస్తున్నా. ఎందుకు 60 రాస్తున్నాను అంటే టైం ఎలా ఇచ్చాడు అంటే మినిట్స్ ఇచ్చాడు. 30 మినిట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఏం రాస్తాను చెప్పండి, అవర్స్లే కన్వర్ట్ చేయడానికి 60 రాస్తున్నా. క్లియర్ ఓకే? ఇది KMPH ఉంది, ఇది KMPH ఉంది కాబట్టి ఏం చేస్తా అంటే 30/60 రాస్తున్నాయి. 60 ఎక్కడిదంటే అవర్స్లే కన్వర్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ స్పీడ్ ఇంటూ సెకండ్ స్పీడ్, వాటి మధ్య డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్ ఎస్ఎస్. 31 32 2 1 2 2 ఆన్సర్ ఎంత అంటే 6 కిలోమీటర్స్. అతను ట్రావెల్ చేసిన దూరం ఎంత అంటే 6 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసిన దూరం అవుతుంది. ఓకే, ఇక చూడండి, ఫస్ట్ వేగం ఎంత ఉంది అంటే 3 ఉంది. 3 ఇంటూ 4 ఇంటూ టైం మధ్య డిఫరెంట్ ఎంత ఉంది అంటే ప్లస్ 15 మైనస్ 15 కాబట్టి 2 యాడ్ చేస్తే ఎంత 30 వస్తుంది. బై స్పీడ్ మధ్య డిఫరెంట్ ఎంత 1 ఇంటూ 60. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 6 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది.